ఆధిక్యంతో నవీన్ యాదవ్ గెలుపొందారు. హైదరాబాద్లో ఒకప్పుడు కాంగ్రెస్కి బలమైన నాయకత్వం ఉండేది. పీజీఆర్ రూపంలో బలమైన నాయకుడు ఉండేవారు, ముఖేష్ గౌడ్ రూపంలో కాంగ్రెస్ పార్టీకి బలమైన నాయకుడు ఉండేవారు. వాళ్ళిద్దరూ చనిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి హైదరాబాద్లో పొలిటికల్ లీడర్షిప్ క్రైసిస్ వచ్చింది. ఇప్పుడు నవీన్ యాదవ్ గెలుపొందటం, హైదరాబాద్లో ట్రెడిషనల్గా యాదవ్ సామాజిక వర్గం ఆధిపత్యం, గౌడ సామాజిక ఆధిపత్యం ఇక్కడ ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో నవీన్ యాదవ్ యువకుడిగా ఇక్కడ గెలవడంతో హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీకి ఒక బలమైన నాయకుడి రూపంలో వచ్చారని చెప్పి కూడా అనుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ గెలుపు అనేది ఎంటైర్ కాంగ్రెస్ పార్టీకే కాదు, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా తన స్థానాన్ని మరింత కన్సాలిడేట్ చేసుకోవడానికి, తన వ్యతిరేక వర్గం ఏదైతే ఉందో ఆ వ్యతిరేక వర్గం అందరికీ తన శక్తి సామర్థ్యాలు ఏంటో చూపించుకోవడానికి, కాంగ్రెస్ హైకమాండ్ దగ్గర బీహార్లో ఓడిపోయి దారుణమైన ఓటమి గురి చెందిన బీహార్ లాంటి ప్రదేశాల్లో ఓటమి గురై ఉంటే తెలంగాణలో బై ఎలక్షన్లో గెలుచుకొని దట్టు 25,000 ఓట్ల మెజారిటీతో గెలుచుకోవడం ద్వారా హైకమాండ్ దగ్గర తన స్థానాన్ని, తన పరపతిని మరింత పదిలం చేసుకోవడానికి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అంత ప్రజా వ్యతిరేకత ఉంది అని పెద్ద ఎత్తున ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఆరోపణలు విమర్శలు వస్తున్నాయో వాటన్నిటికీ చెక్ పెట్టడానికి ఈ 25,000 ఓట్ల మెజారిటీ అనేది ఒక మెసేజ్ రూపంలో, ఒక సమాధానం రూపంలో ఖచ్చితంగా తెలిసే అవకాశం ఉంది. ఈ రకంగా చూస్తే కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డికి ఇది గొప్ప మెజారిటీగా, గొప్ప విజయంగా మనం భావించాలి. ఎట్ ది సేమ్ టైం ఆ పార్టీ మరింత శక్తివంతంగా ప్రజల్లోకి వెళ్ళటానికి ఉపయోగపడుతుంది. ఇక బీఆర్ఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు థీరీస్